మా పిల్లలకి చదువు మాత్రమే కావాలి, ఇంక ఏం వద్దు సార్, రేపు చదువు అయిపోయి ఉద్యోగం చేశాక అప్పుడు బాధ్యత నేర్చుకుంటారు తప్ప చిన్నప్పటి నుంచి బాధ్యతలు నేర్పించాల్సిన అవసరం లేదు సార్, లోక జ్ఞానం అవసరం లేదు అనుకునే పేరెంట్స్ మాత్రం దయచేసి ఈ రీల్స్ చూడకండి. ఈ రీల్స్ చూడకండి. ఎవరు చూడాలి తెలుసా? సార్ మా పిల్లలకి చదువుతో పాటు ఉద్యోగంతో పాటు గొప్ప విలువలతో కూడి సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజంలో అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి, అసలు చిన్న చిన్న విషయాల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనే అన్ని అంశాలను నేర్పించాలి, అది రూపాయి ఖర్చు లేకుండా ఎలా నేర్పించాలి అని మీరు అనుకుంటే ఈ సిరీస్ అంతా మీకోసమండి. దయచేసి ఇది నేను రీల్స్ రూపంలో చేస్తున్నాను. ఒక్కొక్క రీలు కంటిన్యూస్గా పోస్ట్ చేస్తుంటాను. పార్ట్ 1 నుంచి పార్ట్ 15 దాకా ఉంటాయి. దయచేసి మిస్ అవ్వకుండా ప్రతి రీల్ చూసి దాన్ని మీరు లైఫ్లో అప్లై చేయండి. 200% ఈ రీల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు మీతో పాటు కూరగాయల మార్కెట్కి వచ్చి కూరగాయలు కొంటారు, లేదా మీ పిల్లలకి లిస్ట్ ఇచ్చి వాళ్ళని కూరగాయలు కొనుక్కొని వచ్చే విధంగా ఎంతమంది చేస్తారు? పిల్లలకి అసలు చదువుకోవాలి కదా, స్కూల్కి టైం ఎక్కడ ఉంది, మిగతా వాటికి ఎక్కడ టైం వస్తుంది, స్కూల్కే టైం సరిపోవట్లేదు. అసలు వాళ్ళు ఒక సబ్జెక్ట్లో ఇన్ఫ్లేషన్ అనే ఒక పదం నేర్చుకుంటారు. ఆ పదం కూరగాయల మార్కెట్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. మొన్నటిదాకా టమాటాలు 10 రూపాయలకి కేజీ ఇచ్చిన టమాటాలు 180 రూపాయలకి వెళ్ళాయి. మళ్ళీ ఇప్పుడు 2 కేజీలు 100 రూపాయలకి వస్తున్నాయి. అసలు రేట్ ఫ్లక్చువేషన్ అంటే ఏంటి? కూరగాయలు అసలు ఎలా చూసుకొనాలి? 20 రూపాయలకి ఇక్కడ కేజీ ఏదో ఒక కూరగాయ రకం దొరుకుతుందంటే ఇంకో దగ్గర 25 రూపాయలు దొరుకుతుంది, ఇంకో దగ్గర 5 రూపాయలకి దొరుకుతుంది. ఈ మూడిట్లో ఏది కొనాలి అని పిల్లలు క్వాలిటీ బాగుండేవి కొనాలా, క్వాంటిటీ చూసుకోనాలా అని వ్యత్యాసంతో వాళ్ళు నీట్గా నేర్చుకొని అలవాటు చేసుకుంటారు. దయచేసి ఫస్ట్ రీల్లో భాగంగా నెలలో కనీసం ఒక్కసారైనా పిల్లలకి కూరగాయలు కొనడం నేర్పించండి. గ్రాసరీస్, అదే మన నిత్య అవసరాలు ఉన్నాయి కదా, పప్పు ఉప్పు ఇలాంటివన్నీ. ఈ జనరేషన్లో కందిపప్పు అంటే ఏంటి, మినపప్పు అంటే ఏంటి, ఆ వ్యత్యాసం కూడా చాలా మంది తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెలలో అసలు ఒక 4 ఉండే కుటుంబానికి ఎన్ని కేజీలు మినపప్పు కావాలి, ఎన్ని కేజీలు పెసరపప్పు కావాలి, అసలు ఏ ధాన్యాలు ఇంట్లో అవసరం అనేది కూడా తెలియదు. దయచేసి ఈరోజు నుంచి నెలలో మీరు కొనే గ్రోసరీస్ అన్నిటికీ పిల్లల్ని మ్యాండేటరీగా తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్రోసరీస్లో కందిపప్పు దేనికి వాడతాం, వేరుశనగపప్పు అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలిసే విధంగా చేయాలంటే ఏవేవి రేట్లు ఎలా ఉన్నాయి, ఎంతెంత క్వాంటిటీలో మన ఇంటికి మొత్తం ఉపయోగపడుతుంది, అవన్నీ వాళ్ళకి తెలిసే విధంగా చేయాలంటే ఖచ్చితంగా మీరు రెండో ముఖ్యమైన యాక్టివిటీ పిల్లలకి చేపించాల్సింది, నెలలో ఒక్కసారి ప్రొవిజన్స్ కొనేటప్పుడు, గ్రాసరీస్ కొనేటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళి మీరు అది డిఫరెన్స్ వాళ్ళకి చూపించాలి. బఠానీలు అంటే ఏంటి, అవి ఎలా వాడాలి, ఇవన్నీ కలిపి వాళ్ళకి మీరు నేర్పించాలి. పిల్లల్ని 2 చోట్లకి తీసుకెళ్ళండి. ఒకటి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి లిస్ట్ అంతా ఇచ్చి కొనమనండి. మళ్ళీ తీసుకొని వచ్చి హోల్సేల్ దుకాణాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని కొనమనండి. డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి వాళ్ళని అబ్జర్వ్ చేయమనండి. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అవసరం లేని వస్తువులు కూడా సూపర్ మార్కెట్లో ఎక్కువ కొనుక్కొని వస్తాం. అదే ఈ షాప్కి వెళ్ళామనుకోండి, మనకేది కావాలో అవి మాత్రమే ఇక్కడ కొనుక్కొని వస్తాం. దానివల్ల నెలలో ఎంత ఖర్చు డిఫరెన్స్ వస్తుందో పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. అక్కడ తెలియకుండా మనకి ఒక 100 వస్తువులు ఉంటే తెలియకుండా అన్ని గ్రాప్ చేసుకుంటూ మన రేట్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఏ వస్తువులు కావాలో అలా తీసుకుంటూ ఉంటాం. అంటే కొన్నిసార్లు లేనిపోని అట్రాక్షన్స్ కూడా నీ ముందు ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం మనం తీసుకోవాలి అని చెప్పడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు ఏ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో పిల్లలకి నేర్పడానికి వాళ్ళని సూపర్ మార్కెట్కి నార్మల్ షాప్కి డిఫరెన్స్ చూపించే విధంగా వాళ్ళకి తెలియచేయండి. దిస్ ద థర్డ్ వీడియో. చిన్నప్పుడు మనం పిల్లలకి పుస్తకాలు ఇచ్చి యాపిల్, మ్యాంగో ఇవన్నీ మామూలుగా మనం చెప్తూ వచ్చాం. సీజనల్ ఫ్రూట్స్ అని చెప్తూ ఉంటాం. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయని మనం మాట్లాడుతుంటాం కదా, అది పిల్లలకి ఎలా తెలుస్తుంది? పుస్తకాల్లో నేర్చుకుంటే చాలా వరకు థియరిటికల్గా ఉండిపోతుంది. కానీ ప్రాక్టికల్గా మన పేరెంట్స్ వాళ్ళ పైన వాళ్ళు ఎప్పుడు ఏ స్కూల్కి వెళ్ళా, కానీ వాళ్ళకి తెలుసు మ్యాంగో ఎప్పుడు దొరుకుతుందో తెలుసు, వాటర్ మెలన్ ఎప్పుడు దొరుకుతుందో తెలుస్తుంది. అర్థమైందా? అలా వీళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు ఏంటి ఇప్పుడు సపోటా దొరకట్లేదంటే, నాన్న సపోటా ఇప్పుడు సీజన్ కాదు నాన్న, ఆ టైంలో ఉంటుంది. అవును వాటర్ మెలన్స్ ఇప్పుడు బాగున్నాయంటే, ఇది సీజన్ కదమ్మా అని అతను వెళ్ళినప్పుడు కంటి ముందు ఎక్కువ ఫ్రూట్స్ కనపడుతున్నప్పుడు అతను క్యాల్కులేటివ్ మైండ్లో ఈ టైంలో ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట, ఈ సీజన్లో ఇవి ఉండవు అని చెప్పి ఫస్ట్ తెలుసుకుంటూ ఉంటాడు. పుస్తకాల్లో ఇచ్చే థియరిటికల్ నాలెడ్జ్ కంటే లైఫ్లో ఇచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అందుకే 4th యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్గా మీరు పిల్లలు చేత చేపించాల్సింది, నెలకు ఒక్కసారి ఫ్రూట్స్ కొనేటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు నేర్చుకునే విధంగా మీరు చేయండి. మొన్న ఈ మధ్య ఒక జిల్లాలో డిగ్రీ స్టూడెంట్స్ మీద ఒక చిన్న సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వే ఏంటంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక బ్యాంక్ తీసుకెళ్ళి
అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేయమంటే దాదాపుగా 60 మంది విద్యార్థులు వెళ్తే 52 మంది విద్యార్థులు అప్లికేషన్ ఫిల్ చేయలేకపోయారు. మీ పిల్లల్ని ఫస్ట్ ఒక బ్యాంక్ తీసుకెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయాలంటే ఎలా చేయాలి, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, చెక్ విత్డ్రా చేయాలంటే ఎలా ఉండాలి, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే రిలేషన్షిప్ మేనేజర్ని ఎలా కలవాలి, బ్యాంక్లో డీడీ తీయాలంటే ఏంటి, రేపటి రోజున మీ అబ్బాయి ఇంటర్ డిగ్రీ ఎక్కడ చదివేటప్పుడు వాళ్ళు డీడీ తీసుకురమ్మంటే, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి డీడీ కట్టమంటే, డీడీయా ఏమో నాకేం తెలుసు, నాకు ఏటీఎంలు ఇస్తే తీసుకొని చేయడం తెలుసు అనే విషయం కాకుండా 6 నెలలకు ఒకసారి బ్యాంక్ అప్లికేషన్ ఓరియంటెడ్ థింగ్స్ అన్ని పిల్లలకి నేర్పించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లలకి గొప్ప విలువలు నేర్పిస్తూ గొప్ప విషయాల్ని వాళ్ళకి నేర్పిస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే, అది అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ అక్క కానీ ఎవరైనా 2 పిల్లలు ఉంటే, దయచేసి 2 పిల్లలతో పేరెంట్స్ విడివిడిగా టైం గడపడం, విడివిడిగా మాట్లాడడం కూడా చేయండి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని ఇండివిజువల్గా అడ్రస్ చేయడం మీరు మొదలు పెడితే పిల్లలు అప్పుడు ఓకే, మా నాన్న కేవలం తమ్ముడిని మాత్రం చూడట్లేదు, నాతో కూడా టైం స్పెండ్ చేస్తున్నాడు, మా అమ్మ కేవలం చెల్లితో మాత్రం ఉండట్లేదు, నాతో కూడా టైం స్పెండ్ చేస్తుందని చెప్పి వాళ్ళిద్దరి మధ్య భేదాలు రాకుండా ఇద్దరికి టైం ఇస్తున్నారు, ఇద్దరితో కలిసి ఉంటున్నారు, ఇద్దరు మాటలు వింటున్నారు అని చెప్పి ఆ పిల్లలు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రైవలరీ రాకుండా ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది పేరెంట్స్ మిస్ చేసేదంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇద్దరిని కూర్చోబెట్టి తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ వీలైతే ఇద్దరిని కూర్చొని పెట్టి ఇండివిజువల్గా మాట్లాడుతూ ఇండివిజువల్గా టైం ఇవ్వండి. దిస్ ద ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ నెక్స్ట్ రీల్లో, సిబ్లింగ్స్ రిలేషన్ పెంచడానికి, వాళ్ళ మధ్య బాండింగ్ పెంచడానికి సెకండ్ టిప్. సార్ మా ఇంట్లో 2 పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారంటే, ఈసారి ఒక పని చేయండి, ఇంట్లో ఫోటో గ్యాలరీ ఉంటుంది కదా, అలాగే వీళ్ళిద్దరు అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ 2 పిల్లల యొక్క ఫోటోలు, మెమరబుల్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి ఇంట్లో అక్కడక్కడ పోస్ట్ చేసి పెట్టండి, ఇంట్లో అక్కడక్కడ అతికించండి. ఎప్పుడైతే పిల్లలు వాటిని చూస్తారో, అరే అన్నయ్యతో బాండింగ్ బాగుంది కదని చెప్పి, ఒకవేళ ఏదైనా గొడవ ఇచ్చినా కూడా అది చూడంగానే కొద్దిగా మైండ్లో నెగటివ్ ఒకవేళ ఉన్నా కూడా కొద్దిగా పాజిటివ్ కనెక్ట్ అవుతుంది. లేదా ఫ్రెష్గా ఉదయం లైక్ ఏ ఆ రోజు భలే ఆడుకున్నాం కదా, ఆ రోజు ఆ ఫంక్షన్లో భలే ఎంజాయ్ చేస్తాం కదా అని చెప్పి ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ హోప్ లేదా ఆ లవ్ బాండింగ్ పెంచే విధంగా వాళ్ళ కళ్ళ ముందరంతా విజువల్ బాండింగ్ మీరు అప్లై చేస్తే డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుందండి. సిబ్లింగ్స్ మధ్య రిలేషన్ పెంచడానికి ఈ విజువల్ బాండింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది సెకండ్ టిప్. సిబ్లింగ్స్ మధ్య బాండింగ్ పెంచడానికి థర్డ్ టిప్, మీరిద్దరు పిల్లలతో కూర్చున్నప్పుడు, ఫస్ట్ సపరేట్గా కూర్చున్నప్పుడు ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, చెల్లి నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా, మొన్న కూడా ఏదో వస్తువు తీసుకొని వస్తే లేదు ఫస్ట్ అన్నయ్యకి ఇచ్చిన తర్వాత నాకు ఇవ్వని చెప్తే నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పి, చెల్లి అన్నయ్యని ఎంత కేర్ చేస్తుందో మీరు వీళ్ళకి అర్థం విధంగా చెప్పండి. సేమ్ మళ్ళీ చెల్లి దగ్గరికి వచ్చి, మొన్న ఏదో విషయానికి వచ్చి నేను నిన్ను అరిస్తే మళ్ళీ అన్నయ్య వచ్చి నా దగ్గర ఎందుకు చెల్లిని ఎప్పుడు అరుస్తూ ఉంటాను, అలా కాకుండా ఇలా చెప్పండి అని చెప్పి ఎంత బాగా కేర్ తీసుకొని మాట్లాడేది తెలుసా, నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పి, మీరు ఆ పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ గురించి ఈ పర్సన్తో ఉండే బాండింగ్కి మీరు బాగా హైలైట్ చేసి చెప్తే డెఫినెట్గా వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అలా ఫస్ట్ మీరు సిబ్లింగ్స్ మధ్య ఇలా కనుక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉంటే వాళ్ళ మధ్య గొడవలు తగ్గి వాళ్ళ బాండింగ్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక బెస్ట్ టిప్ పేరెంట్స్ అందరికీ, ఒకవేళ మీ పిల్లల్ని ఏదైనా విషయంలో ఎంకరేజ్ చేయాలంటే ఈ రోజటి నుంచి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాన్నతో పాటు నువ్వు ఆఫీస్కి వెళ్ళావు అనుకో, అక్కడ ఏమేం చేస్తావు, లేదా నాన్న ఆఫీస్లో ఏ మార్పులు చేస్తే ఇంకా మనం బాగా గ్రో అవుతాం, నా కిచెన్లో దీన్ని మోడిఫై ఎలా చేస్తే దీన్ని ఇంకా బాగుంటుంది అని వాళ్ళ మెచ్యూరిటీ, అంటే వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ని మీరు ఇగ్నైట్ చేసే విధంగా ఉండాలంటే ఎప్పుడూ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ విధంగా ఉండాలి. కానీ నాన్న అద్దీసి అక్కడ పెట్టు, ఇద్దీసి ఇలా చేయి అని స్టేట్మెంట్స్ ఇచ్చేదానికంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ క్రియేటివిటీని అప్లై చేసి ఆ ప్రాబ్లమ్ని ఇంకా డిఫరెంట్గా సాల్వ్ చేయడానికి మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఈ రోజు నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్. 5వ క్లాస్ చదివే కుర్రాడు వాళ్ళ నాన్న 70 to 80 కార్ స్పీడ్ నడుపుతూ ఉంటే పక్క నుంచి 110 స్పీడ్లో ఇంకో కార్ వెళ్ళింది. నాన్న ఏంటి నాన్న అన్ని కార్లు వెళ్ళిపోతున్నాయి, నువ్వేంటి ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నా అంటే, అరే మన కారు నార్మల్ బడ్జెట్ కార్ రా, దీంట్లో 70-80 కంటే వెళ్ళకూడదు, ఇది ఎక్కువ వెళ్తే ఇంకా కంట్రోల్ తప్పిపోతుంది, దీని కెపాసిటీ ఎంత కాదు, ఇది 70-80 మాత్రమే, దీని కెపాసిటీ మించి వెళ్ళలేము అని చెప్పని, ఎందుకు నువ్వు అంత డల్ వెళ్ళిపోతున్నావు, టాటా నానో లాంటివో లేకపోతే చిన్న చిన్న బండ్లు మారుతి ఇవన్నీ ఇంకా వెనక చాలా ఉన్నాయి, ఇంకా చాలా మంది వెనక ప్రైవేట్ వెహికల్స్ లేక బస్సులో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసి ఎందుకు నేర్చుకోను అని చెప్పన్నప్పుడు
వెంటనే ఈ అబ్బాయి ఇప్పుడు అర్థమైందనన్నా నా కెపాసిటీ కూడా 70-80 మార్క్స్ వచ్చే కెపాసిటీ. ఎవడో 90 స్పీడ్లో వెళ్తున్నాడు, 100 స్పీడ్లో వెళ్తున్నాడు మీరు అన్నారు కదా, వాడి కెపాసిటీ మేబీ 90-95 ఉండొచ్చు. నా కెపాసిటీ 70-80 మాత్రమే. నేను ఇప్పుడు వెనక చాలా మంది ఇంకా వెనకున్నారని నేను ఎప్పుడు అనలేదు, కానీ నా కెపాసిటీ ఇదని నేను చెప్తున్నాను. దయచేసి ఎప్పుడు ఎవరితోనో ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళతో మీరు కార్తో ఎలా పోటీ పడద్దంటారో నన్ను కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ అలా చేయొద్దని చెప్పి ఆ రోజు ఆ కొడుకు ఆ తండ్రికి నేర్పించిన ఒక లైఫ్ లెసన్. ఈ వాటర్ బాటిల్ ఫిల్ చేయాలంటే నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేయకుండా నేను వాటర్ దీంట్లో ఫిల్ చేయలేను. అలాగే పిల్లలకి మీరు ఏదైనా చెప్పాలి, మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి, వాళ్ళు మీ మాట వినట్లేదంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ ఓపెన్ అవ్వాలి. అసలు వాళ్ళ మైండ్ ఓపెన్ కాకుండా మీరు ఎంతసేపు ఏది చెప్పాలనుకున్నా అది దీని లోపలికి వెళ్ళదు. చాలామంది పిల్లలు అటు టీవీ చూస్తూ వాళ్ళు ఏదో ఫోకస్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న వెనక నుంచి 100 చెప్తుంటారు, మా వాడు వినట్లేదండి, మా వాడు అసలు వినట్లేదు. అసలు వాడి మైండ్ ఓపెన్లో లేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ప్లెజెంట్గా ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ మైండ్ ఓపెన్లో ఉందో లేదో తెలుసుకొని అప్పుడు మీ కంటెంట్ వాళ్ళకి చెప్పండి. అంతేగాని వాళ్ళు అసలు వినాలన్న ఆలోచన లేనప్పుడు మీరు ఎంత చెప్పినా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళదండి. దయచేసి ఈ రోజు నుంచి జస్ట్ బాటిల్ని ఫిల్ చేయాలంటే ఈ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలో, మనం చెప్పే కంటెంట్ వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళ మైండ్ కూడా ఓపెన్లో ఉండాలి. వాళ్ళు వేరే టాస్క్లో ఉన్నప్పుడు మాత్రం అది ఎప్పటికీ కంటెంట్ వెళ్ళదు. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అది పొరపాటు తప్పు ఏదైనా చేయగానే వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ అరవడం కానీ చేస్తారు. కానీ యాక్చువల్గా పిల్లలు ఏదన్నా పొరపాటుగా ఒకటి చేస్తున్నారంటే ఆ రోజు వాళ్ళు కొత్తగా ప్రయత్నిస్తున్నట్టే. మీరు ఎప్పుడైతే కొట్టడమో తిట్టడమో లేకపోతే మందలించడమో చేస్తే వాళ్ళు ఇంకోసారి కొత్తగా చేయాలన్న ఆలోచన ఆగిపోతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది అతను కనుక కొత్తగా ట్రై చేస్తుంటే ఫస్ట్ అప్రిషియేట్ చేయండి. యా ఈరోజు కొత్తగా చేసాం కానీ చేయడం లేదో చిన్న పొరపాటు ఉన్నట్టుంది, బట్ రియల్లీ గుడ్ జాబ్ అని అప్రిషియేట్ చేయండి. సెకండ్ టైం మళ్ళీ అదే చేసేటప్పుడు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం కొద్దిగా జాగ్రత్తగా చేయడం మొదలుపెట్టి ఇంకోసారి తప్పు చేయడం. సో పొరపాట్లు చేసినప్పుడు ఫస్ట్ పిల్లలు కొత్తగా ప్రయత్నిస్తున్నారని ఆలోచించండి. దాంతోపాటు వాళ్ళని అప్రిషియేట్ చేసి నెక్స్ట్ టైం ఎలా చేయాలో గైడెన్స్ ఇవ్వండి. అంతే. ఓకే, దిస్ ద బెస్ట్ టిప్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పేరెంట్ కొడుకుని ఇలా అడుగుతున్నాడు, ఏరా ఏం చెప్పాడు మీ టీచర్ ఈరోజు? అవునా, ఆయనకి అంతకంటే ఏం రాదు ఇంకా, అంతేలే కానీ చేసుకో. ఏం మీ టీచర్కి ఇది కూడా చెప్పడం తెలియదా? అవునా అని పిల్లల ముందు దయచేసి టీచర్ని తక్కువ చేస్తూ మాత్రం మాట్లాడకండి. సార్ దీనివల్ల మీకేం నష్టం సార్? టీచర్లకు మీరు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాను? నేను టీచర్లకు సపోర్ట్ చేయట్లా. మీ కొడుకు యొక్క క్యారెక్టర్ బిహేవియర్ని మీరు ఎలా డెవలప్ చేస్తున్నారనే విషయం గురించి నేను హైలైట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే పిల్లల ముందు టీచర్ని తక్కువ చేస్తూ సింగులర్లో కానీ లేకుంటే వాడకూడని పదాలు వాడుతూ మీరు టీచర్ గురించి మాట్లాడతారో ఆ పిల్లాడు రేపటి రోజున క్లాస్కి వెళ్ళిన తర్వాత నాన్న చెప్పేది రైటే, నేను ఎలాంటోడే అని చెప్పి ఆలోచించడం మొదలు పెడితే మీ పిల్లాడి జీవితంలో క్యారెక్టర్ అనేది డెవలప్ చేసుకోలేడు. దయచేసి పిల్లల ముందు మాత్రం టీచర్స్ని ఎప్పుడు, నేను చాలా సందర్భాల్లో చాలా ఇళ్లలో నేను చూశాను కాబట్టి చాలామంది సెషన్స్కి వచ్చినప్పుడు పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు తెలుసు కాబట్టి అందుకే విషయం చెప్తున్నా. దయచేసి పేరెంట్స్ చేతులు జోడించి కోరుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు మాత్రం టీచర్ని తక్కువ చేస్తూ మాట్లాడకండి.